ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు ఫాల్గుణ శుద్ధ ఏకాదశి. ఫాల్గుణ శుద్ధ ఏకాదశినే ఆమలక ఏకాదశి అంటారు. ఆమలక ఏకాదశి నాడు పాటించాల్సిన విధి విధానాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం. ఈరోజు తిథి ఫాల్గుణ శుద్ధ ఏకాదశి. రాత్రి 10:34 వరకు. నక్షత్రం ఆరుద్ర. ఉదయం 11:05 వరకు. తదుపరి పునర్వసు నక్షత్రం ప్రారంభం. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, రవి, కుజ, శుక్ర, రాహువు కుంభంలోను, బుధుడు వక్రగతిలో కుంభరాశిలో సంచరిస్తున్నారు, శని మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వ్యాపారస్తులకి ముఖ్యంగా వ్యాపార పరంగా మార్పులు లాంటివి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో వీరు ఆశించిన దానికంటే కూడా ఇబ్బందికరమైన వాతావరణం అనేది వీరికి గోచరిస్తూ ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు పెడుతున్న వారికి అధిక ధన నష్టం లాంటివి కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి శ్రమ అధికంగా ఉండటంతో పాటు వీరి యొక్క ఉన్నతాధికారులకి సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితులు కూడా వీరికి కనపడుతూ ఉంటాయి. హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థికంగానూ వృత్తిపరంగానూ కూడా వీరు ఆశించినట్టుగా మెరుగైన ఫలితాలు గోచరించటం లేదు. మీ సంతానము, వారి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, వారి వివాహము, వైవాహిక జీవితము, వీటి గురించి మాత్రం మీరు ప్రత్యేకించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. మేషరాశికి చెందిన వారు ఈరోజు అనంత పద్మనాభ స్వామి వారిని దర్శించుకోవటం, దీంతోపాటు స్వామివారిని అర్చించటం వలన వీరికి కలుగుతున్న ఇబ్బందులు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. అనుకున్న విధంగా పనులన్నీ సమయానుకూలంగా పూర్తి చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే ప్రతి పనిలోనూ కూడా మీకు ఏదో ఒక సంశయం అనేది కలుగుతూ ఉంటుంది. దీనికి సంబంధించి మీ కుటుంబ సభ్యులతోటి మీరు చర్చించేందుకు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మీ యొక్క ఉన్నతాధికారుల సహాయ సహకారాలు తీసుకోవడానికి కూడా మీరు ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు ముఖ్యంగా మీ గురువులని దర్శనం చేసుకోవడంతో పాటు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునేందుకు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీ యొక్క పూర్వీకుల ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి మీకు అందే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వృషభ రాశికి చెందిన స్త్రీలకి మాత్రం కుటుంబంలో వీరికి గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. ఉద్యోగస్తులకి హఠాత్తుగా ఉద్యోగానికి సంబంధించి మార్పులు ఉండటంతో పాటు వీరికి పదోన్నతులు లాంటివి లభించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక వృషభ రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా నెమ్మదిగా మార్పులు అనేవి సూచిస్తోంది. దీంతో పాటుగా మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు.
మీ సంతానము, వారి యొక్క విద్య, ఉద్యోగము, వ్యాపారము వీటిపైన మీరు అధిక శ్రద్ధను కనబరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ పూర్వీకుల ఆస్తిపాస్తులు అందే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. నూతన వస్తువాహనాలు తీసుకోవటము, కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలు విజయవంతంగా ముందుకు సాగటము ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. మిథున రాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. సంతానము, వారి విద్య గురించి జాగ్రత్త వహించాలి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి ఎక్కువగా మీరు శ్రమకి గురవుతూ ఉంటారు. పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేస్తారు. మిథున రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీనారాయణ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు మాత్రం అనేక విషయాలలో జాగ్రత్త వహించడం అనేది అవసరం. ముఖ్యంగా ఉద్యోగస్తులకి హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులు సెలవులు లాంటివి తీసుకునే అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా వీరు ఇబ్బందికి గురి కావటం లేదా సమస్యలు లాంటివి వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ యొక్క మిత్రులతోటి లేదా మీ బంధువులతోటి కూడా మాట పట్టింపులు లాంటివి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి మీరు శ్రమకి గురవుతూ ఉంటారు. పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. తొందరపాటు చర్యలు లేదా తొందరపాటు పనుల వలన ఇబ్బందికి మాత్రం గురవుతూ ఉంటారు. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు రామరక్షా స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. కుటుంబ సమస్యలు ఎన్ని ఉన్నా వాటిని మీరు అధిగమించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి సమయం గడిపేందుకు మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. మీ సంతానము, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేయటం అనేది గోచరిస్తోంది. సంతానం పేరుపైన పెట్టుబడులు లాంటివి పెట్టే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. అనేక విషయాలలో ఎటువంటి జాప్యం కలుగుతున్నా వాటికి సంబంధించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక సింహరాశికి చెందిన స్త్రీలకి కూడా మనసు ఆనందంగా ఉంటుంది. దీంతో పాటు నూతన వస్తు వాహనాలు అమరే అవకాశం గోచరిస్తోంది. స్థిరాస్తుల పైన మీకు ఆర్థికంగా అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. సింహరాశికి చెందిన వారు ఈరోజు దామోదరాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి మాత్రం ఆర్థిక పురోగతి అనేది కనపడుతున్నా ఎక్కడికక్కడ వీరికి ఖర్చులు కూడా అదే విధంగా గోచరిస్తూ ఉంటాయి. పాత బకాయిలు, రుణాలు తీర్చేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. మీకు మీ వృత్తిలోనూ, వ్యాపారంలోనూ లేదా మీ ఉద్యోగంలోనూ శత్రువులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి శ్రమిస్తూ ఉంటారు. నూతన వ్యాపారాలు, ప్రాజెక్టులు వీటి గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. కన్యారాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరంగా మార్పులు లేకపోవటం, ఆర్థిక పురోగతి లేకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. కన్యారాశికి చెందిన వారు ఈరోజు అనంత పద్మనాభ స్వామి వారిని దర్శించుకోవటం, స్వామివారి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం ఇవి చేయటం వలన వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే
మానసిక సంఘర్షణ అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. తెలివి, ఓర్పు, నేర్పు ప్రదర్శించి మీ పనులను పూర్తి చేసుకోవడానికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. పనులన్నీ మీరు ఆశించినట్టుగా వేగవంతంగా పూర్తి కాకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. స్థిరాస్తులకి సంబంధించి కూడా తగిన జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. దీంతో పాటు వైద్య సంబంధంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. తులారాశికి చెందిన స్త్రీలు మాత్రం కోపావేశాలను నిగ్రహించుకోవాలి. దీంతో పాటు మీ కుటుంబ సభ్యులతోటి కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వారితోటి కూర్చొని మీరు మాట్లాడటానికి ప్రయత్నించాలి. తులారాశికి చెందిన వారు ఈరోజు నారాయణ కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు మాత్రం వీరి యొక్క కుటుంబ వృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేయటం అనేది గోచరిస్తోంది. నూతన వస్తువాహనాలు అమరే అవకాశం, దీంతో పాటుగా మీరు స్థిరాస్తులు కొనుగోలు చేయాలనే ప్రయత్నం గనక చేస్తూ ఉంటే అందులో కూడా మీకు సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకి స్థానచలనము, బదిలీలు, దీంతో పాటు నూతన ప్రాజెక్టులు లాంటివి లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి మాత్రం ప్రయత్నించాలి. అలాగే సమయానుకూలంగా పనులన్నీ పూర్తి చేయడానికి కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. మీ సంతానం పేరు పైన మీరు పెట్టుబడులు లాంటివి పెట్టేందుకు ఉత్సాహాన్ని కనబరుస్తూ ఉంటారు. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు నారాయణాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి మాత్రం శ్రమ అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ కుటుంబ సభ్యుల ఒక వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు వీటిపైన మీరు ప్రత్యేక శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. ఆర్థిక పరమైన విషయాల గురించి కూడా జాగ్రత్త వహించడం అనేది అవసరం. వైద్య సంబంధంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. మీ స్థిరాస్తుల గురించి, వాటికి సంబంధించిన రుణాలు, ఇబ్బందులు వీటికి సంబంధించి తగిన చర్యలు పాటించడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఎంత శ్రమించినా తగిన ఫలితం లభించట్లేదనే నిరాశ మాత్రం మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ధనురాశికి చెందిన స్త్రీలకి ధన విషయానికి సంబంధించి ఇతరులని నమ్మటం వలన ధన నష్టం కలిగే అవకాశాలు ఉంటాయని గ్రహించాలి. ఆర్థికపరమైన విషయాలలో గోప్యత పాటించడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. ఏ పని తలపెట్టినా ఓర్పు, సహనము, నేర్పుతోటి ఆ పనులు పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ధనురాశికి చెందిన వారు ఈరోజు విష్ణు హృదయ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండే రోజుగానే చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులతోటి సమయం గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బంధుమిత్రుల్ని కలవటము, విందు వినోదాలకు వెళ్లే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. నూతన వస్తువాహనాలు కొనుక్కోవాలనే కోరికను మీరు మీ కుటుంబ సభ్యులతోటి చర్చించే అవకాశం కూడా గోచరిస్తోంది. కుటుంబ సభ్యులతోటి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటిని కూర్చొని పరిష్కరించుకోవడానికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. పాత బకాయిలు, రుణాలు తీర్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తులు లాంటివి బ్యాంకులలో తనఖాలు పెట్టి దానికి తగిన విధంగా ఆర్థికంగా అనుకూలత కోసం కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. సంతానము వారి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతుల గురించి ప్రత్యేక శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. మకర రాశికి చెందిన వారు ఈరోజు నారాయణ కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా మార్పులు, చేర్పులు అనేవి గోచరించటం లేదు. దీంతో పాటు ఆర్థికంగా అనుకూలత అనేది కనపడుతోంది. మీ సంతానము వారి అభివృద్ధి గురించి మాత్రం తగిన జాగ్రత్తలు పాటించాలి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. పూర్వీకుల ఆస్తిపాస్తులు మీ చేతికి వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి.
వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఇక కుంభరాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. స్థిరాస్తి వ్యవహారాలలో ప్రతికూలత తొలగి అనుకూలత అనేది కనపడుతుంది. రుణ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తారు. నిరుత్సాహం అనేది లేకుండా ప్రతి పనిని పూర్తి చేస్తారు. కుంభరాశికి చెందిన వారు ఈరోజు నారాయణ స్తోత్రాన్ని చదవటము వినటము, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు మాత్రం అనేక విషయాలలో జాగ్రత్త వహించడం అనేది అవసరము. ముఖ్యంగా మీ ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్త పాటించాలి. మీ యొక్క స్నేహితులే మీకు శత్రువులు అయ్యే అవకాశం అధికంగా ఉంటుంది. మీ ప్రవర్తన వలన మీ బంధువులు, స్నేహితులు, మీ కుటుంబ సభ్యులు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. క్షణికావేశాల్లో అనేక మాటలు తూలటం వలన మీకు ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. ఆహార నియమాలు పాటించడానికి ప్రయత్నించాలి. శారీరకంగానూ మానసికంగానూ మీరు ఎక్కువగా శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉండటంతో పాటు వీరికి ప్రయాణాలు లాంటివి చేయాల్సిన అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఈ ప్రయాణాల వలన వీరికి ఎటువంటి లాభం కలిగే అవకాశాలు గోచరించటం లేదు. ఇక ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగానికి సంబంధించి స్థల మార్పు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి వారు ఆశించినట్టుగా ఆర్థిక పురోగతి అనేది సూచించటం లేదు. మీనరాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీనారాయణుల స్తోత్రాన్ని చదవటం వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి 12 రాసుల వారి ఫలితాలు. శుక్రవారంతో కూడిన ఆమలక ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువు అనుగ్రహం 12 రాసుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.